ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. భయపడకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని. నిజంగానే వాక్యం వింటున్న ప్రియమైన వార్లరా, మనకి ఎన్ని భయాలు, ఎన్ని కలవరాలు. కీర్తనలు 91లో మనం చూస్తే రాత్రి వేళ కలుగు భయమునకైనను మనం చూస్తూ ఉన్నాం. ఎంతో స్పెసిఫిక్గా మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఎంతో కలవరము, ఎంతో భయము మనల్ని ఆవరించి ఉంటుంది. కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్గా అయిపోయి మన గుండె భయంతో నిండిపోయి ఉంటుంది. ఏంటి ప్రవ్వా, నెక్స్ట్ ఏంటి ప్రవ్వా, ఏం చేయాలి ప్రవ్వా, ఏ స్టెప్ తీసుకోవాలి ప్రవ్వా, ఈ రోగం ఎట్లా ప్రవ్వా, ఈ బలహీనత ఎట్లా ప్రవ్వా, ఏంటి పరిస్థితులు ప్రవ్వా అని ఎంతో భయము. మనకి వాక్యం తెలుసు, మనకి ప్రార్థన తెలుసు, స్టిల్ వి లివ్ ఇన్ ఫియర్స్. చాలా భయము, చాలా కలవరాల మధ్యలో ఉంటాం కదండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. యు ఆర్ చోజన్ బై గాడ్. ఆయన అంటా ఉన్నారు, యు ఆర్ మైన్, నువ్వు నా దానవు అని. మనం బాగా గమనించుకోవాలండి. దేవుడు ఎంతో స్పెసిఫిక్గా మాట్లాడుతూ ఉన్నారు మనతో. దేనిని గూర్చి చింతపడొద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. వాక్యం వింటున్న ప్రియమైన వారులరా, మనం ఎందుకు భయపడుతున్నామో ఒక మాట చెప్పనా? నేనే చెయ్యాలి, నా వల్లే అయింది, నా సామర్థ్యమే, అయ్యో నా వల్ల కాదు అని కృంగిపోతూ ఉంటాం. ఈరోజు మన ప్రభు దగ్గరికి వచ్చి మనం ఒప్పుకుందామండి. ప్రభా, మేము నిమిత్త మాత్రం, నిష్ప్రయోజకులం, మా వల్ల ఏమీ కాదు. ఈరోజు కంప్లీట్గా మేము లొంగిపోతూ ఉన్నాం. ఈ వ్యక్తికి ఏమైద్ది అని భయపడ్డం కాదు. నేనుండి ఈ వ్యక్తి ప్రాణాన్ని కాపాడగలనా? నేనుండి ఈ వ్యక్తిని జబ్బు నుండి విడిపించగలనా? జీవమరణములు యెహోవా వశము. మోరోవర్, మీరెవరి కోసం అయితే భయపడుతున్నారో ఆ వ్యక్తిని మనకంటే ఎక్కువగా ప్రభు ప్రేమిస్తున్నాడు. మనం ప్రేమిస్తున్నాం, కానీ మన ప్రభు వారి కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఎవరి కొరకైతే వరి అవుతున్నామో వారు ఆయన బిడ్డలై ఉన్నారు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలై ఉన్నారు. మరి వారిని కాపాడుకోవాలని ఆయనకి తెలియదా? మన కుటుంబం కోసం, మన స్నేహితుల కోసం, మన చుట్టూ ఉన్న వారి కొరకు ఎంతో వరి అవుతూ ఉంటాం. చింతపడొద్దు, మనం ఏమీ చేయలేం, మన వల్ల ఏమీ కాదు. వీఆర్ జస్ట్ హ్యూమన్స్, మన వల్ల ఏమీ కాదు. లెట్స్ కీప్ ఇట్. ఆ ప్రజల్ని, ఆ సమస్యల్ని, ఆ ప్రాబ్లమ్స్ని, ఆ ఒత్తిడుల్ని ఆయన యొక్క మోస్ట్ క్యాపబుల్ హ్యాండ్స్కి, సమర్థుడైన ఆయన చేతుల కిందికి, ఎంతో సామర్థ్యం కలిగిన ఆయన చేతుల మీదకి వాటిని అప్పగించేద్దాం. ప్రవ్వా, మా వల్ల ఏమీ కాదు, మేమేమీ చేయలేం, నువ్వైతే సమస్తం చేయగలవని. దేవా, ఇదిగోనయ్యా నా చింత, ఇదిగోనయ్యా నా సమస్య, ఇదిగోనయ్యా రాత్రి నన్ను పండుకోనీయకుండా చేస్తున్న నా దిగులు, నా బాధ నీకు అప్పగిస్తున్నానయ్యా అని దేవుని చేతికి అప్పగించేద్దాం. మన బరువు, మన బాధ్యత ఆయన తప్పకుండా తీసుకునే దేవుడు. మోస్ట్ క్యాపబుల్ గాడ్ దగ్గరని, అంత సామర్థ్యం గల దేవుని దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. సో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను, నువ్వు నా సొత్తు. మనం ఆయన సొత్తు అయిన వారం. మనల్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా భద్రపరచాలో ఆయనకి తెలుసు. ఆయన అనుమతి లేకుండా త్రాసులో ఉన్న ఒక్క పిచ్చకు కూడా రాలదు, నేలను రాలదు. మన తల మీది ఒక్క వెంట్రుకు కూడా నేలను రాలదు. ఆయన చెప్పారు, చూడుము, నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను,
నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుటనే ఉన్నవి. ఏదైనా అపాయము మన మీదికి రాకముందు ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్పారు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అపవాది చాలా తంత్రగొట్టి మనల్ని భయపెట్టడానికి, మనల్ని మోసం చేయడానికి, కలవరం గుండా తీసుకుని వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన హృదయంతో మనం మాట్లాడుకుందాం, మన ప్రాణంతో మనం మాట్లాడుకుందాం. నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు. నా ప్రాణమా, నాలో నీవేళ తొందరపడుచున్నావు. యెహోవా యందు నిరీక్షణ ఉంచుమని మన ప్రాణంతో టు అవర్ సోల్స్ మనం మాట్లాడదాం. నమ్మకం ఉంచు, కృంగిపోకు. ఆలస్యం అయిపోతుందని, నువ్వు అనుకున్నది జరగట్లేదని, పరిస్థితులు ఇంకా దిగజారిపోతున్నాయని, బాధ మీద బాధ, శ్రమ వెనుక శ్రమ, దుఃఖం వెనుక దుఃఖం వస్తుందని కృంగిపోతూ, మన పితరులను నడిపించిన దేవుడు మనల్ని కూడా తప్పకుండా నడిపిస్తాడు. ఆయన సామర్థ్యాన్ని ఎదిగిన వారమై భయపడక, ధైర్యాన్ని విడిచిపెట్టక, ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.